ఒక స్టార్ హీరోని అభిమానించడం వేరు. ఆ అభిమానం పేరుతో ఆయన నిర్ణయాలనే ప్రభావితం చేయాలని ప్రయత్నించడం పూర్తిగా వేరు. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పేరును మంచి పనులకు ఉపయోగిస్తుంటారు. అలాంటి కార్యక్రమాలను ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఒక అభిమాని సంఘం చేసే చర్యలు హీరో వ్యక్తిగత ఇమేజ్, భవిష్యత్ నిర్ణయాలు లేదా రాజకీయాలపై ప్రభావం చూపేలా కనిపిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇటీవల రా ఎన్టీఆర్ పేరుతో పనిచేస్తున్న ఓ ఫ్యాన్ గ్రూప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రకటించింది. సేవా కార్యక్రమాలతో పాటు భారీ ఫండ్ సేకరణ, రాష్ట్ర వ్యాప్త ప్రణాళికలు అంటూ పలు ప్రకటనలు చేసింది. అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలపై కూడా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ రెండు విషయాలు ఒకేసారి రావడంతో సహజంగానే అందరి దృష్టి ఆ సంఘంపైనే పడింది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. ఆ సంస్థతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తన పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు తన అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. అయితే అక్కడితో వివాదం ముగియలేదు. ఆ సంఘం కూడా మీడియా ముందుకొచ్చి తమ వాదన వినిపించింది. ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరటంతో పాటు ఆయన చుట్టూ ఉన్న కొందరిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తర్వాత బయట పెద్దగా హడావిడి కనిపించకపోయినా తెర వెనుక పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. చివరికి ఆ ఫ్యాన్ గ్రూప్ తమ సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్న కొంతమందికి ఇబ్బంది కలిగిందనేది కూడా వాస్తవమే. అయితే ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పింది. హీరో పేరుతో అభిమాన సంఘం నడపడం అంటే కేవలం అభిమానం సరిపోదు, బాధ్యత కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా స్టార్ హీరోల పేరును ఉపయోగించే ప్రతి కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది హీరోకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ఆ సంఘం ఉనికినే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఈ ఘటనతో అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం ఒక్కటే: ప్రేమించండి, అభిమానించండి, మంచి పనులు చేయండి. కానీ తన పేరు, తన ఇమేజ్ లేదా తన నిర్ణయాలపై అనవసరంగా ప్రభావం చూపే ప్రయత్నం మాత్రం అంగీకరించబోనని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లయింది.